నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బస్టాండ్ వెంటనే ప్రారంభించాలన్న గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తుందన్న బంటేరు ప్రతాప్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ దొంగతనం కేసును 15 రోజుల్లో ఛేదించిన పోలీసులు. 50 లక్షల విలువ చేసే అరకేజీ బంగారాన్ని దోచుకెళ్లిన మహబూబ్ నగర్ కు చెందిన దుండగుడు శివ. ఆ ఊరు పేరు చెప్తే గుర్తుకు వచ్చేది ముత్యాలకు బెజ్జాలు. చందంపేట గ్రామాన్ని దేశ నలుమూలలా తెలిసే విధంగా చేసిన శ్రామికులు. ధాన్యం కొనుగోలు చేయాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ ఎక్స్ రోడ్డుపై రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేసిన రాలీలు రాకపోవడంతో ధాన్యం బస్తాలు మిల్లులకు పోవటం లేదని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ ఎక్స్ రోడ్డుపై రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేసిన లారీలు రాకపోవడంతో ధాన్యం బస్తాలు మిల్లులకు పోవటం లేదని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేశామన్నారు. లారీల కొరత పేరుతో ధాన్యం తరలించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న గజ్వేల్ ఎస్ఐ నవీన్ రైతులతో మాట్లాడి లారీలు అందుబాటులోకి తీసుకువస్తారని నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ దొంగతనం కేసును ఛేదించారు అమీన్పూర్ పోలీసులు. గత నెల 14వ తేదీన బందంకొమ్ము కాలనీలోని హిల్ టాప్ హోమ్స్ లో మహబూబ్ నగర్ కు చెందిన శివ అనే దుండగుడు వెంకటరమణ భవానీ అనే వారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో 50 లక్షల విలువ చేసే అరకేజీ బంగారాన్ని దొంగలించాడు. 15 రోజుల్లో సీసీ ఫుటేజీ ఆధారంగా ఈ కేసును ఛేదించారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో దొంగతనం కేసును ఛేదించారు అమీన్పూర్ పోలీసులు. గత నెల 14వ తేదీన బందంకొమ్ము కాలనీలోని హిల్ టాప్ హోమ్స్ లో మహబూబ్ నగర్ కు చెందిన శివ అనే దుండగుడు వెంకటరమణ భవానీ అనే వారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో 50 లక్షల విలువ చేసే అరకేజీ బంగారాన్ని దొంగలించాడు. 15 రోజుల్లో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు పంపి బాధితులకు బంగారాన్ని అప్పజెప్పారు పోలీసులు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ముందు సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు చేశారు. దొంగతనాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కాలనీలో సీసీటీవీ ఫుటేజీని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. బయటికి వెళ్లేటప్పుడు బయట లైట్ వేసి ఇంట్లో ఉన్న నగదును తెలిసిన వాళ్లకు లేదా లాకర్లలో పెట్టి జాగ్రత్త పడాలన్నారు. ఇంటికి ఖచ్చితంగా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. హిల్ టాప్ హోమ్స్ కాలనీలో అతి తొందరలో సీసీ ఫుటేజీ ఏర్పాటు చేసుకోవాలని కాలనీ వాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, సిఐ నరేష్, డిఐ సత్యనారాయణ, కాలనీ వాసులు పాల్గొన్నారు. మా హస్బెండ్ చెప్పినట్లు 15 ఇయర్స్ నుంచి దాచిపెట్టుకున్న ఏమంటారు జ్ఞాపకాలు, బంగారము అంటే జ్ఞాపకాలు మా పిల్లల కోసం ఉంచుకున్నది. ఒక్కసారిగా పోయేసరికి చాలా భయం అనిపించింది. అంటే మళ్ళీ దొరుకుతుందా లేదా అన్న దాంట్లోనే ఉన్నాను. చూడగానే సత్యనారాయణ గారు కలిశారు. ఆ రోజు కలిసినప్పుడు ఖచ్చితంగా మీది మీకు వస్తుంది అన్న భరోసా ఇచ్చారు. ఆ భరోసాతోటి ఇంత హ్యాపీగా ఉండగలిగాను. ఎంత పెయిన్ ఉన్నా కూడా లోపల నాకు దొరుకుతుంది, టీం నాకు తెచ్చిస్తారు అన్న హ్యాపీనెస్ తో ఉండగలిగాము. బట్ అది దొంగ దొరికారు అని తీసుకొచ్చి చూపించిన రోజైతే నిజంగా నాకు వచ్చేసింది. మేము మా పడ్డ కష్టం వృధా కాలేదు అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత హెల్ప్ చేసినందుకు. అండ్ సార్ చెప్పినట్లు సీసీ కెమెరాస్ మా ఇంటికి సెంట్రల్ లాక్ కూడా లేదు. సీసీ కెమెరాస్ ఉన్నాయి బట్ వర్క్ చేయట్లేదు. అవి ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఈరోజు తెలిసింది. ఓవర్ కాన్ఫిడెన్స్, ఏం జరగదులే అనుకుంటాం. బట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తెలిసింది ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది అది అని. బట్ సీసీ కెమెరాస్ ఇప్పుడు మేము కూడా చేయించాం సార్. అంటే సీసీ కెమెరాస్ స్ట్రీట్స్ లో అనేది
లేడీస్ కి చెప్పాలి అన్నారు. నెక్స్ట్ మేము కూడా ఇనిషియేట్ తీసుకుంటాము. మా కాలనీ లేడీస్ ని గ్యాదర్ చేసి ఒకసారి మీటింగ్ పెట్టించుకొని అసలు అది ఎంత అవసరం అనేది మా పెయిన్ షేర్ చేసుకుంటాం. పోయిన నెల 14వ తారీఖు నాడు, ఏప్రిల్ 14వ తారీఖు నాడు హిల్ టాప్ హోమ్స్ కాలనీలో ఉండే వెంకటరమణ గారి ఇంట్లో దొంగతనం అని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. దాంట్లో ఆ క్రమంలో భాగంగా ఈ కాలనీలో ఉండే ఈ సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని దృశ్యాలు వచ్చినాయి. దాన్ని ఫాలో చేసుకుంటూ మేము మిగతా ఏళ్ళకి చూసి వెళ్ళి అక్కడ మా ఈ పాత నేరస్తులు ఎవరైతే ఉన్న శివ అని చెప్పి ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి వీరికి పోయిన సొత్తు దాదాపు 95% కూడా టోటల్గా రికవరీ కావడం జరిగింది. దాన్ని మొత్తం కోర్టులో మేము దాన్ని పట్టుకొని ఆ దొంగని కోర్టులో పెట్టి ఆ వస్తువుల కోర్టులో పెట్టి ఎంబడి దాన్ని మేము కోర్టుకి మనం వాళ్ళకి చెప్పి ఎంబడి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేయించి ఈరోజు భవానీ గారికి అలాగే వెంకటరమణ గారి వాళ్ళ ఫ్యామిలీకి ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దాదాపు 15 రోజుల లోపల ఈ కేసుని మేము మా టీం, మా సత్యనారాయణ గారు కానీ అలాగే డిఐ సత్యనారాయణ అలాగే వాళ్ళ టీం సభ్యులు అలాగే నరేష్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ దాదాపు ఒక 15 రోజుల దాని మీద గట్టిగా పనిచేసి దొంగని పట్టుకొని దొంగ వస్తువులు కూడా పట్టుకొని రికవరీ చేసి వీడికి అప్పగించడం ఈరోజు జరిగింది. కాబట్టి మేము మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే ప్రతి ఖాళీలో ఈ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటికి ప్రాపర్గా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి. దానికి కర్టెన్స్ కానీ ఇటువంటి పెట్టుకోవాలి. తాళాలు బయటగా దొంగలు కనపడకుండా చూసుకోవాలి. అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పేరుకునే ధన్యవాదాలు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ దొంగతనం 14th ఏప్రిల్ అయింది. 14th ఏప్రిల్ అయితే అప్పుడు మేము ఏం చేసినామంటే ఇక్కడ మేము వచ్చేసరికి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. మొత్తం అంతా అతను ఎవరైతే అఫెండర్ ఉన్నాడో లాక్ బ్రేక్ చేసేసి ఇంట్లోకి వెళ్ళి మొత్తం కింద బీరో పైన బీరో రెండు కొట్టేసి మొత్తం ఏదైతే వస్తువులు అవన్నీ తీసుకొని అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి మేము మాకు ఇంటిమేషన్ చేశారు. 100 కాల్ చేసేసరికి 100 కాల్ ద్వారా మా కానిస్టేబుల్ చేసేసరికి నేను మా టీం అందరం వచ్చినాం. వచ్చి చూసేసరికి మొత్తం వీళ్ళంతా చంద్రమందరంగా ఉన్నది. పోయేసి ఇమీడియట్లీ క్లోజ్ టీమ్ ఉంటుంది. క్లోజ్ టీమ్ అంటే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని పిలిపించే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయని చెప్పేసి చూస్తే ఫింగర్ ప్రింట్స్ కూడా లేవు. దాంట్లో ఏం రాలేదు ఫింగర్ ప్రింట్స్. అయితే అప్పుడు ఏం చేసినాం మేము నెక్స్ట్ ఇమీడియట్లీ 360 degrees ఉంటుంది. అఫెన్స్ అయిన ప్లేస్ కి 360 degrees చూస్తూ ఉన్నట్టు ఎక్కడెక్కడ ఎస్కేప్ రూట్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎంట్రీ కావచ్చు, ఎక్కడి నుంచి పాసిబిలిటీ ఉంది అవన్నీ చూసుకొని వాళ్ళ ఇంటి ముందు ఒక కెమెరా పైన కనిపిస్తుంది, పైనుంచి కనిపిస్తుంది. పోయి అది చూడడం మొదలుపెట్టేసరికి ఏంటంటే నైట్ కూడా కదా, ఇది సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాబట్టి, సాఫ్ట్వేర్ ఏరియా కాబట్టి అందరూ చాలా మంది వస్తున్నారు పోతున్నారు. మాకు ఏంటంటే కరెక్ట్ క్లారిటీగా వస్తలేదు. చూడడం స్కూటీ చేస్తుంటే ఒక్క బైక్ ఒక స్కూటీ అతను వచ్చి విదిన్ 15 minutes అంతే వచ్చిండు. 15 minutes చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన ఫాలో చేసుకుంటున్నారే. సీసీటీవీ కెమెరాలు దాని యొక్క ప్రాముఖ్యత, అవి ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి దొంగతనాన్నైనా పోలీసు వారు అతి తక్కువ టైంలో ఛేదించగలరు అని మరొకసారి మేము ముందు ప్రూవ్ చేశాము. ఆ ప్రూవ్ చేసిన దాన్ని మీ కళ్ళ ముందు మీ కాలనీలో జరిగిన సంఘటనే ఉదాహరణగా మీకు చూపించి దీని యొక్క ప్రాముఖ్యతను మీరు మీ కాలనీ వాసులకు మరియు ఈ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కాలనీ వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలాగా చేసే ప్రయత్నం ఇది. ఈ దొంగతనం జరిగిన వెంటనే సైబరాబాద్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఒక 2-3 బృందాలుగా ఏర్పడి దీన్ని అత్యంత తక్కువ టైంలో ఛేదించాము. ఆ ఛేదించామని చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ తరఫున మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. దీనికి ముఖ్యంగా మాకు మీ కాలనీలో ఉన్న సత్యనారాయణ గారు వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు చాలా యూజ్ఫుల్ అయ్యాయి. సత్యనారాయణ గారిని మరియు వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. వారిని కూడా రమ్మన్నాము. వారు వస్తే వారి సభా వేదిక మీదనే మా ఏసీపీ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం కూడా చేస్తాము. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ ఇంట్లో మీ కాలనీలో మీరున్న పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే
మీరు చాలా నిశ్చింతగా ఉండొచ్చు. ఇన్ కేస్ పొరపాటున ఏదైనా అఫెన్స్ జరిగినా కానీ అది డిటెక్ట్ చేసి మీ సొమ్ముని మీకు అప్పచెప్పే బాధ్యత. ఆ ఊరు పేరు చెప్తేనే గుర్తుకు వచ్చేది ముత్యాలు. ఆ ఊరిలో చాలా మంది ఆ వృత్తిపైనే జీవనాధారం పొందేవారు. అదే ముత్యాలకు బెజ్జం వేసే పని. ఆ ఊరే చందంపేట. చందంపేట గ్రామాన్ని దేశ నలుమూలలా తెలిసే విధంగా ఈ గ్రామస్తులు సుమారు 5,000 మంది ముత్యాలకు బెజ్జం వేస్తూ ఇతర ప్రాంతాలకు సరఫరా చేసి గ్రామాన్ని దేశ నలుమూలలా తెలిసే విధంగా పనిచేశారు. ఆ ఊరు పేరు చెప్తేనే గుర్తు వచ్చేది. ఆ ఊరిలో చాలా మంది ఆ వృత్తిపైనే జీవనాధారం పొందేవారు. అదే ముత్యాలకు బెజ్జం వేసే పని. ఆ ఊరే చందంపేట. చందంపేట గ్రామాన్ని దేశ నలుమూలలా తెలిపే విధంగా ఈ గ్రామస్తులు సుమారు 5,000 మంది ముత్యాలకు బెజ్జాలు వేస్తూ ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే గ్రామాన్ని దేశ నలుమూలలా తెలిపే విధంగా పనిచేశారు. గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల నుంచి ఇక్కడకు వచ్చి ముత్యాలకు బెజ్జాలు వేసేవారు. 10 గ్రాములకు 30 నుంచి 40 రూపాయలు దొరికేది. తాతల కాలం నుంచి ఈ గ్రామంలో ముత్యాలకు మంచి పేరు ఉండేది. ఇక్కడ ముత్యాలకు రంధ్రాలు వేసి మహానగరంలోని చార్మినార్, బాంబే తదితర ప్రాంతాలకు సరఫరా చేసేవారు. ముత్యాలకు బెజ్జాలు ఎక్కడా అంటే అది చందంపేట అనే విధంగా గ్రామాన్ని నలుదిక్కులా తెలిపే విధంగా తయారు చేశారు. ఈ గ్రామస్తులు గ్రామంలో సుమారు 500 మంది దీనిపైనే జీవనోపాధి పొందేవారు. కాకరమైన ముత్యాలకు రంధ్రాలు వేయడానికి మిషన్లు రావడంతో ఉన్న పరికరాలను మూలన పెట్టి ఏ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఆదుకుంటుందో అని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు ఈ గ్రామస్తులు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో సుమారు 500 మందికి పైగా ముత్యాలకు బెజ్జాలు వేస్తూ జీవనం సాగిస్తున్నారు. మిషన్ల రాకతో ఈ గ్రామ ప్రజల జీవనోపాధి కోల్పోయారు. కొంతమంది మేస్త్రి చేతుల కింద, మరికొంతమంది దుకాణాల్లో జీతాలకు ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నేడు చందంపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ దామోదర్ ముత్యాల కార్మికులతో మాట్లాడి ముత్యాలకు రంధ్రాలు వేసే పరికరాలను చూసి వారు చేసిన పనిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్యాల కార్మికుడు గరిగే స్వామి సుమారు 500 మంది దీనిపై జీవించేవారమని, కాలక్రమేణా మిషన్స్ రావడంతో పూర్తిగా జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇతర గ్రామాలకు వెళ్లి పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని, దీని ద్వారా కొంతమందికి కంటి ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని, ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై ముత్యాల కార్మికులకు ప్రత్యేకంగా మిషన్లను అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు ఇది ముత్యాల పని చేసేది తాతల నుంచి చేస్తారు. ముత్యాల పని తాతల పని చేస్తున్నారు అంటే చార్మినార్ నుంచి ఫస్ట్ ముంబై నుంచి రా మెటీరియల్ హైదరాబాద్కి వచ్చేది. హైదరాబాద్ నుంచి ఫస్ట్ డైరెక్ట్ చందంపేటకి వచ్చేది. చందంపేటకి వచ్చేస్తుంటే వీళ్ళు తాతలప్పటి నుంచి మా నాన్నలు గిట్లా వాళ్ళప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు హైదరాబాద్కి ముత్యాల పని చేసడానికి హైదరాబాద్కి వెళ్ళి అక్కడనే కొన్ని రోజులు అక్కడనే పని చేసి వాళ్ళు అక్కడ నుంచి చందంపేటకు ముత్యాలు తీసుకొచ్చి ఇక్కడ రా మెటీరియల్ తీసుకొచ్చి ముత్యాలు హోల్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి మళ్ళీ పంపిస్తే వాళ్ళకి తులానికి 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేటు ఇస్తుంది వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఈ ముత్యాల పని చేస్తుండగానే ఒక చందంపేటలో ఒక 500 మంది 600 మంది పనిచేసేవాళ్ళు. పనిచేసేటప్పుడు ఎట్లా చేస్తున్నాం ఇట్లానే వేరే వాళ్ళు వచ్చి వీడియో తీసుకుపోయి దాన్ని ఎక్కడ అమెరికా కానీ మన చైనా కానీ పంపించేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ ముత్యాలు డ్రిల్లింగ్ మొత్తం చేసి మొత్తం వీడియో తీసుకుపోయి వాళ్ళు అమ్మేసినప్పుడు వాళ్ళు చైనా మేలో మిషన్ తయారు చేసారు. మిషన్ తయారు చేసినప్పుడు చందంపేటకు ముత్యాలు రావడం కొంచెం తగ్గిపోయినప్పుడు మిషన్లు అక్కడ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు మొత్తం ఈ చందంపేటలో 500-600 మంది పనిచేసే వాళ్ళు మొత్తం ఇప్పుడు అంతా చైనా నుంచి మిషన్ తీసుకొచ్చి హైదరాబాద్లో, చార్మినార్లో, ఉప్పళ్ళు, రామంతపూర్లో మిషన్లు పెట్టి వాళ్ళు మొత్తం అక్కడే మిషన్లతోటి మేము ఒక రోజుకు 100 గ్రాము చేస్తాం. 100 గ్రాము 5 తులాలు అంటే చెటాకు 200 గ్రాము చేసే పనిని వాళ్ళు ఒక రోజుకు ఒక 4 కిలోలు 5 కిలోలు సైజుని బట్టి 3 కిలోలు, కిలో, ½ కేజీ కూడా వాళ్ళు చేస్తారు వాళ్ళు. అట్లా ఈ ముత్యాలు చందంపేటకు రావడం మొత్తం బంద్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మేము 500-600 మంది పని చేసే వాళ్ళము. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏం పని చేద్దామన్నా ఏం పని ఏం లేదు ఇప్పుడు. అందుకోసమే ఎవ్వరు ఏ పని చేయాలంటే అడ్డుగోలుగా మేస్త్రి పనికి, సిమెంట్ పనికి, ఏదానికి ఈ సెంట్రింగ్ పనికి వాళ్ళందరూ ఎక్కడొక్కడ వెళ్ళిపోయారు. ఇది ముత్యాలు పని చేసే పని చందంపేటలో మొత్తం తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు ఏం పని కూడా ఏం లేదు, చేద్దామంటే ఏం పని కూడా ఏం లేదు ఇప్పుడు చందంపేటలో. అంటే ప్రభుత్వానికి ఏంటంటే ఇప్పుడు మాకు ఏమైనా సబ్సిడీ కానీ మిషన్లు కానీ ఇస్తే మేము కూడా ఏమైనా చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ముత్యాల చందంపేటగా పేరు పొందిన గ్రామం. యంత్రాలు వచ్చేసరికి ఆ ముత్యాలకు రంధ్రాలు వేసి యంత్రాలు హైదరాబాద్లో రావడంతో మా గ్రామంలో కార్మికులందరూ మూలన పడి అదమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం వారిని కూడా
సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలని మా గ్రామస్తుల యొక్క కోరిక. సిద్దిపేట జిల్లా గజ్వెల్ బస్టాండ్ను వెంటనే ప్రారంభించాలని గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బస్టాండ్ నిర్మాణం కోసం 6.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నిర్మాణాన్ని చేపడితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేసిందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ బస్టాండ్ను వెంటనే ప్రారంభించాలని గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బస్టాండ్ నిర్మాణం కోసం 6.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నిర్మాణాన్ని చేపడితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తూ ఉందని, గజ్వెల్ ప్రజ్ఞాపూర్ బస్టాండ్ ప్రారంభించకపోవడంతో ఎండాకాలంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉండడంతో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికైనా బస్టాండ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి. మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గజ్వెల్ కోటమైసమ్మ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని, అలాగే పర్మనెంట్ మున్సిపల్ కమిషనర్ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ కు లేకపోవడం వల్ల మున్సిపల్ విధుల్లో ఎక్కడ చెప్తే అక్కడ నిలువగా ఉండడం వల్ల, అలాగే మున్సిపల్ కు నిలిచిన అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు కాకపోవడం వల్ల ప్రజలకు చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయని, వెంటనే పర్మనెంట్ మున్సిపల్ కమిషనర్ ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు, 4 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చారని, గజ్వెల్ నియోజకవర్గ రైతులు పండించిన వడ్లను, మొక్కజొన్న ధాన్యాన్ని కొని నాదులే కరువయ్యారన్నారు. ఎక్కడి ధాన్యం అక్కడే ఉంచడంతో రైతులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కానీ ఒక అధికారి కానీ పట్టించుకోవటం లేదని, వెంటనే వడ్లు కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి నరసింహారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, 2వ వార్డు కౌన్సిలర్ గోలి మమతా సంతోష్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి కాలంలో ప్రజ్ఞాపూర్ బస్టాండ్కి 4 కోట్ల రూపాయలు, గజ్వెల్ బస్టాండ్కి 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి శంకుస్థాపన చేసి వర్కులు కూడా స్టార్ట్ చేసినాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వకపోవడం వల్ల బస్టాండ్ అట్లనే నిరుపయోగంగా ఉన్నాయి. మేము కాంట్రాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి గజ్వెల్ బస్టాండ్ పూర్తి చేసి కూడా దాదాపుగా 3 మాసాలు అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు కనీసం ఈ బస్టాండ్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. బస్టాండ్ ఇనాగ్రేషన్ చేసినట్లయితే మహిళలు గాని, విద్యార్థులు గాని కనీసం లోపల కూర్చుంటారు. ఇది ఎండాకాలంలో కూడా రోడ్ల మీదకి వచ్చి నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే బస్టాండ్ ఇనాగ్రేషన్ చేయండి, ప్రజ్ఞాపురం బస్టాండ్ కంప్లీట్ చేయండి. అట్లనే కోటమైసమ్మ రోడ్ కొద్దిగా పెండింగ్ లో ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. రింగ్ రోడ్ కూడా 100 మీటర్లు పెండింగ్ లో ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా దాదాపు 100 కోట్ల వర్క్ చేసినాం, దాన్ని కూడా బిల్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా కనెక్షన్స్ ఇవ్వలేకపోతుండ్రు, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. ప్రజ్ఞాపురం బస్టాండ్ లో, ప్రజ్ఞాపురం మున్సిపాలిటీలో కమిషనర్ గారు లేకపోవడం వల్ల, పర్మనెంట్ కమిషనర్ లేకపోవడం వల్ల ఎక్కడ చెత్త అక్కడ పేరుకపోతుంది. కనీసం మంచినీళ్ళు సప్లై చేయలేకపోతున్నాం, రోడ్ల మీద చెత్త క్లీన్ చేయలేకపోతున్నాం, వర్కర్స్ కూడా పనిచేయలేకపోతా ఉన్నారు. ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్ కూడా వెంటనే అపాయింట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రోడ్ల మీద ఇవాళ ప్రజ్ఞాపురం గజ్వెల్ నియోజకవర్గంలో 125 వరకు మన ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ ఓపెన్ చేసుకున్నాం. కానీ ఏ ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ కి వెళ్ళినా కూడా ట్రక్కులు లేక, బార్దాం లేక, అమ్మాలీలు లేక ఎక్కడి ధాన్యం అక్కడనే నిల్వలో ఉన్నాయి. వర్షాకాలం దగ్గరికి వచ్చింది, రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఇలా గజ్వెల్లో కూడా దాదాపు 3 గంటలు రైతులు రోడ్డు మీద ధర్నా చేసింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కడికక్కడ ఎండలో ఈ రోజు మేము గజ్వేల్ బస్ స్టాప్ లో ఉన్నాము. ఇది నిర్మించుకొని మనకు కేసీఆర్ ప్రభుత్వంలో మనము నిర్మించుకోవడం జరిగింది. అలాగే మన ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్ కూడా అది సగం కన్స్ట్రక్ట్ చేసి అలాగే ఉండిపోయింది. ఎక్కడ పనులు అక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్ కూడా సగం నిర్మాణించుకున్నాము, అది అలాగే ఉంది. మళ్ళీ ఇది కూడా నిర్మించుకొని చాలా రోజులైనా గానీ అసలు ఓపెన్ చేయట్లేదు. వారం 10 రోజులలో మన స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ అన్ని స్టార్ట్ అవుతాయి. పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా పబ్లిక్ అందరూ కూడా అలా రోడ్డు మీద నిల్చొని 45 డిగ్రీస్ ఎండలో కూడా వాళ్ళు ఎండలో చాలా తిప్పలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుకుంటున్నాను,
ప్లీజ్ అతి తొందరలో ఇది ఓపెన్ చేసి అలాగే మన ప్రజ్ఞాపూర్ కి కూడా ఒక 3 కోట్లు ఇచ్చినట్టయితే అది కూడా కంప్లీట్ అయిపోయి పబ్లిక్ అందరికి కూడా తొందరలో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అతి తొందరలో ఇది ఓపెన్ చేసి మరి ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్స్. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, కొనుగోలు కేంద్రాల వద్ద లారీల సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్ మహేందర్ గౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, కొనుగోలు కేంద్రాల వద్ద లారీల సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్ మహేందర్ గౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ మహేందర్ గౌడ్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద లారీ సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, కొనుగోలు వేగవంతం చేయాలని, తూకం చేసిన ధాన్యాన్ని వెంటనే లారీలో రైస్ మిల్లులకు పంపించాలన్నారు. రైస్ మిల్లుల వద్ద లారీల ఖాళీ లేకపోతే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కొనుగోలు నిర్వాహకులకు సూచించారు. శంకరంపేట గ్రామ ప్రజలకు నమస్కారం. నేను ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహేందర్ గౌడ్. మన శంకరంపేట మండలంలోని అందరి పీపీ సెంటర్లు అది గమనించవలసింది ఏంటంటే, మీ సెంటర్లలో ఏదైనా లారీ 2 రోజులు 3 రోజులు మించి ఉంటే మాకు తెలియజేయాలి. అట్టి లారీని మేము తొందరగా అన్లోడ్ చేసి పంపించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరు అటు విషయాలు మాకు తెలియకుండా పై అధికారులు తెలిపితే బాగుండదు. మీ సెంటర్లలో ఏదైనా ఇబ్బంది ఉంటే గన్నీ బ్యాగ్స్ కానీ ఇంకా వేరే హమాల్ ఇష్యూస్ కానీ వేరే ఇష్యూస్ ఏమైనా మా దృష్టికి తీసుకురావాలి. లారీల ఇష్యూ మేము చూస్తున్నాము, మన పీపీ సెంటర్ ఇష్యూ ఏమైనా ఎంపీడీఓ గారు వస్తారు. కావున మీ లారీల గురించి కానీ అన్లోడింగ్ గురించి కానీ ఏమైనా మా దృష్టికి తీసుకురావాలి. మా దృష్టికి వచ్చిన లారీలు ఇప్పటికీ 1-2 రోజులు మించి ఉంటే మాకు ఇవ్వండి. 2 రోజుల దాకా కామన్గా అవుతున్నాయి అన్నీ. కాబట్టి మనకు దీంతో పాటు వెల్దుర్తి అండ్ మెదక్ ఏఎంసీ గోదాములలో మనకు కొత్తగా అలాట్మెంట్ అవుతుంది. వాళ్ళ కాలేదు, వాళ్ళ సాయంత్రంలోకి వస్తుంది. అక్కడ అయినాక అక్కడ లారీలు డైవర్ట్ చేసుకుని తొందరగా ఖాళీ అవుతాయి. కాబట్టి ఈరోజు శంకరంపేట అండ్ కామారం జంగరాయ్ గ్రామస్తులకు ఏంటంటే శంకరంపేటలోని మహాదేవ్ మిల్లు ఓపెన్ చేసి జరిగింది. ఆ 3 గ్రామాలు ఆ సెంటర్లలో ట్రాక్టర్లు కానీ మీ లారీలు కానీ ఏ వసతి ఉంటే దాని ప్రకారం మీరు పంపించుకోవాలి, ఖాళీ చేసుకోవాలి. మిగతా వారికి ఏంటంటే నేను మెదక్లో అండ్ వెల్దుర్తిలో 2 గోదాములు టైప్ చేయమని కోరడం జరిగింది కలెక్టర్ గారిని. దాని ప్రకారం మనం అలాట్మెంట్ ఇస్తారు. అలాట్మెంట్ ఇచ్చినాక మీరు అక్కడ పంపిస్తే తొందరగా ఖాళీ అవుతాయి, మీకు తొందరగా ప్యాడీ పోయే అవకాశం ఉంటుంది. కావున ఈ విషయాన్ని సెంటర్ ఇన్ఛార్జ్ గమనించి మీకు ఎక్కడైనా లారీ స్టాగ్నెంట్ అయితే మా దృష్టికి తీసుకురావాలి. మేము తొందరగా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో అన్నదమ్ముల మధ్య భూ వివాదం ముదిరింది. సొంత అన్నే తన భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తూ పంటను నాశనం చేస్తున్నాడంటూ బాధితుడైన రైతు మద్ది భూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో అన్నదమ్ముల మధ్య భూ వివాదం ముదిరింది. సొంత అన్నే తన భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తూ పంటను నాశనం చేస్తున్నాడంటూ బాధితుడైన రైతు మద్ది భూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు భూపాల్ రెడ్డి మాట్లాడుతూ అహ్మదీపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 574, 578, 579లలో తనకు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. తమ తల్లిదండ్రుల నుంచి తమ అన్నదమ్ములు ఇద్దరికీ సరి సమానంగా భూమి వాటాలు వచ్చాయన్నారు. తన భూమికి ఆనుకునే తన సొంత అన్న మధ్య రాజిరెడ్డి భూమి కూడా ఉందన్నారు. అయితే గత కొంతకాలంగా అన్న రాజిరెడ్డి దౌర్జన్యంగా తన భూమిలోకి చొరబడుతున్నారని భూపాల్ రెడ్డి ఆరోపించారు. తాను సాగు చేసుకుంటున్న పంటను చెడగొట్టడమే కాకుండా పొలంలో పైప్ లైన్లను విరగొట్టి తీవ్ర నష్టం కలిగిస్తున్నాడని, భూమిని అక్రమంగా లాక్కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ దౌర్జన్యంపై గత 5 నెలల క్రితమే పోలీసులను ఆశ్రయించారని, వారు కేసు నమోదు చేసినప్పటికీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండానే కేసును క్లోజ్ చేశారన్నారు. గ్రామంలోని పెద్ద మనుషులు వచ్చి రాజిరెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినటం లేదన్నారు. నాపై, నా కుటుంబంపై నిరంతరం దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు. సొంత అన్న చేస్తున్న అన్యాయంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారని, ప్రాణభయంతో బతుకుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కావున జిల్లా కలెక్టర్, గజ్వేల్ ఆర్డీఓ, గజ్వేల్ తహసీల్దార్, గ్రామ సర్పంచ్ తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు. సమగ్ర విచారణ జరిపి దౌర్జన్యానికి దిగుతున్న రాజిరెడ్డిపై చర్యలు తీసుకుని తనకు మరియు తన కుటుంబానికి భూమి విషయంలో పూర్తి న్యాయం చేయాలని బాధితులు అధికారులను వేడుకుంటున్నాడు. నేను మధ్యరామరెడ్డి కొడుకులము, ముగ్గురము అన్నదమ్ములము. రాజిరెడ్డి ఓకే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నాకు ఈ 574 సర్వే నంబర్ల 578, 79 మొత్తం దున్నుకుంటా వస్తున్నాడు నా దాంట్లకు. ఇక నాకు 2 ఆడపిల్లలే. నన్ను బాగా టార్చర్ పెడుతుండు. ఎవరన్నా చెప్పుకుందామన్నా కానీ వాళ్ళని ఎవరిని నువ్వేందా చెప్పేదాన్నట్టు మాట్లాడుతున్నాడు. నాకు కొద్దిగా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఇబ్బందికి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా వాళ్ళు కూడా పట్టించుకున్నట్టుగా కొట్టేసిర్రు.
ఇక ఏదైనా నాకు 2 ఆడపిల్లలే అన్నారు. కలెక్టర్ గారు దయచేసి ఇలా మీరన్నా అది చేయండి, న్యాయం చేయండి అని నేను కోరుకుంటున్నాను. ఒక ప్రాణ భయం ఉన్నది, మీరే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా కొల్చార మండలం వెంకటాపుర గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త పట్వారి ప్రసాదరావు పంతులు ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2 రోజులు నిర్వహిస్తామని, మొదటి రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం, అలంకరణ, కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 2వ రోజు గోపాల కాలువలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తామన్నారు. అనంతరం పట్వారి ప్రసాదరావు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత షేఖ్లు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం దేవుని వెంకటాపూర్ గ్రామంలో ఇది చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఒక చాలా సనాతనమైనటువంటి వెంకటేశ్వర ఆలయం, అంటే కనీసం ఇది ఒక 1000 సంవత్సరాల క్రింద నిర్మించినటువంటి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం అంటే 2 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటాం. మొదటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకము, అలంకరణ, తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మొదటి రోజు గోపాల కాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం, ఈ 2 బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ వెంకటాపురం గ్రామంలో ఈ సనాతన ఆలయం, చాలా కాలం నిర్మించినటువంటి ఆలయంలో ఘనంగా ఈ బ్రహ్మోత్సవ వేడుక జరుపుకుంటాం. గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది నిజంగా ఒక అందరికీ కూడా ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరి మీద, సర్వే జన సుఖినో భవంతు, అందరూ సమృద్ధిగా పంటలు పండి అందరూ కూడా సుఖ సంతోషాలతో తమ జీవితాన్ని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా మరి గ్రామం కూడా పాడి పంటలు సుఖ సంతోషానికి కారణం కూడా ఈ భగవంతుడని ఈ గ్రామస్తులు అంటుంటారు. మరి గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 2 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు స్వామివారికి అభిషేకము, అలంకారము, అదే రోజు మళ్ళీ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తెల్లారి ఆంజనేయ స్వామి ఒక ఆలయం ఉంది పక్కనే, ఆ ఆంజనేయ స్వామి ఆలయంలో చందనోత్సవం, తర్వాత అదే రోజు సత్యనారాయణ స్వామి వ్రతం, గోపాలకాలలో కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతాయి. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ సహా అందరూ గ్రామస్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా, పక్కన పోతం చెప్పండి గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసి చాలా వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకుంటారు. మరి ఈ భగవంతుని అనుగ్రహం వల్ల, ఈ వెంకటేశ్వర అనుగ్రహం వల్ల ఈ గ్రామంలో పాడి పంటలు సుఖ సంతోషాలు చాలా కలుగుతాయన్న నమ్మకము. తప్పకుండా ప్రతి సంవత్సరం గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది ఈ గ్రామంలో సుఖశాంతులు, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని ఆ భగవంతుని కృప ఉంటుందని చెప్పి కోరుకుంటూ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బస్టాండ్ వెంటనే ప్రారంభించాలన్న గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తుందన్న బంటేరు ప్రతాప్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ దొంగతనం కేసును 15 రోజుల్లో ఛేదించిన పోలీసులు. 50 లక్షల విలువ చేసే అర కేజీ బంగారాన్ని దోచుకెళ్లిన మహబూబ్ నగర్ కు చెందిన దుండగుడు శివ. ఆ ఊరు పేరు చెప్తే గుర్తుకు వచ్చేది ముత్యాలకు బెజ్జాలు. చందంపేట గ్రామాన్ని దేశ నలుగురులా తెలిసే విధంగా చేసిన శ్రామికులు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.